ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం రేట్లు తగ్గించారు చాలా వరకు. ఎన్నికల ముందు వాళ్ళు హామీ ఇచ్చిన మేరకు మందుబాబులకు వాళ్ళు ఈ మాట ప్రకారం నిలబెట్టుకున్నారని చెప్పొచ్చు. సో దీంతోపాటు ఊరూరా బెల్ట్ షాపులు కూడా ఎక్కువైపోయినాయి. గతంలో హెడ్ క్వార్టర్లకే పరిమితం అయ్యాయి. అధిక ధోరణి అక్కడే మందుబాబులు కొని 10 లోపులోనే మొత్తం తతంగం మొత్తం క్లోజ్ అయ్యేది. కానీ ఇప్పుడు 24 గంటలు బెల్ట్ షాపుల ద్వారా ఎక్కడ కావాలంటే అక్కడ అన్ని గ్రామాల్లో మనకి 24 గంటలు మద్యం అనేది అందుబాటులో ఉంటుంది. బాటిల్కి 30 నుంచి 40 రూపాయల అత్యధిక ధరతో. సో దీని మీద చాలా అంటే చాలా ప్రభుత్వం వ్యతిరేకత అయితే మూడగట్టుకుంటుంది ప్రజల్లోంచి. జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేస్తానని చెప్పారు. దశల వారీగా చేస్తాను, మద్యం పట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టే విధంగా చేసి మద్యం మానిపిస్తాను, బార్లకే పరిమితం చేస్తానని చెప్పాడు పాదయాత్ర చేసేటప్పుడు. అధికారంలోకి వచ్చిన తర్వాత అమాంతం మద్యం ధరలు పెంచేశాడు. ఇక దీంతో చాలా వరకు ఆ మద్యం రేట్లు పెంచడంతో పాటు హెడ్ క్వార్టర్లకే పరిమితం చేశాడు. అంటే మండల హెడ్ క్వార్టర్లోనే వైన్ షాపులు ఉంటాయి. మిగతా గ్రామాల్లో బెల్టులు నడిచినా కానీ అంత ఇప్పుడున్నంత విచ్చలవిడిగా లేవు. సో ఇక 10 లోపులోనే తాగుబోతులంతా సర్దుకొని వెళ్ళిపోయేవాళ్ళు. అంటే సారీ మందుబాబులంతా. ఇప్పుడు కొంచెం అన్ని వేళ అందుబాటులో ఉన్నాయి బెల్ట్ షాపులు. వెనకటి నుంచి కూడా ఈ బెల్ట్ షాపులు అనేది పొరపాటుగానే ఉంటున్నాయి. ఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినా ఇప్పుడు కూటమే కాదు, వైసీపీలోనూ ఎంతో కొంత బెల్ట్ షాపులు నడిచాయి. కానీ వైసీపీతో పోల్చుకుంటే కూటమిలో ఎక్కువగా నడుస్తున్నాయి అన్నమాట. దీనిపైన ఇటు ఎక్కువగా మహిళల్లో వ్యతిరేకత వస్తుంది. సరే, ఇది గమనించినటువంటి ప్రభుత్వం ఇప్పుడుని బెల్ట్ షాప్ అనేది అనాధరికం. ఇప్పుడు దాన్ని అంటే ఇల్లీగల్, ఇది ఇప్పుడు దీన్ని లీగల్గా చేసే క్రమం. అంటే దాన్ని సబ్లీజ్ పేరుతో దీన్ని ఇప్పుడు లీగల్ చేయడానికి చూస్తున్నట్లు వినికిడి అనమాట. ఈ ప్రతిపాదన సిద్ధంగా ఉంది. దీన్ని ఒకసారి మనం డెప్త్గా మనం గమనిస్తే బెల్ట్కు మరో పేరే సబ్లీజు. గ్రామాల్లో ఇక మద్యం ప్రవాహమే అంతిమ లక్ష్యం, ఆదాయం పెంపే. నిన్న చూసాం, మనం సమీక్ష సమావేశం నిర్వహించారు అబ్కారీ ఎక్సైజ్ శాఖతో మన ముఖ్యమంత్రి గారు. ఏమంటాడంటే మద్యం అమ్మకాలని కేవలం ఒక బిజినెస్ లాగా చూడొద్దు, దాన్ని మన బిజినెస్ లాగా చూడకూడదు, అమ్మామా లేదా అన్నట్టుగానే చూడమని చెప్తున్నారు. సరే, అదే మీటింగ్లో అధికారులు ఏం చెప్తున్నారు? గతంతో పోల్చుకుంటే 2023-24లో మనకి బీర్ల మీద, ఫారిన్ బ్రాండ్స్ మీద మనకు వచ్చినటువంటి ఆదాయాన్ని లెక్క చెప్పారు. ఆ మద్యం ఎక్కువ అమ్మిన విధానం గురించి. ఇప్పుడు మళ్ళీ టార్గెట్ అంట ఈ 8%ని మళ్ళీ పెంచుకుంటూ పోయి మళ్ళీ దాన్ని పెంచుతానంట. మళ్ళీ ఇప్పుడు 8% లాభాల్లో ఉంది, దాన్ని ఇంకా పెంచుతామంటున్నారు. మళ్ళీ ముఖ్యమంత్రి కదా వింటున్నారు. అంటే ఒకవైపు ఆయనేమో మద్యపానం నిషేధం చేస్తారని వచ్చి మద్యం మీదే ప్రభుత్వాన్ని నడిపారు, గత ప్రభుత్వాన్ని. ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? మద్యాన్ని బిజినెస్గా చూడొద్దు అంటున్నారు, కానీ మద్యంలో ఎక్కువ లాభాలు వచ్చేలా చూడమంటున్నారు. అంతిమంగా ఏంటంటే బాటిల్ మీద ఏ విధంగా అయితే ఉందో మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని, అది చిన్నగా అంతే ప్రభుత్వం మీద కూడా మనం మద్యాన్ని బిజినెస్లో చూడకూడదు అంటారు, కానీ బిజినెస్ మొత్తం అదే నడుపుతుంది. చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులే ఒక సిండికేట్గా ఏర్పడి బెల్ట్ షాపులు మన వైన్ షాపులు మద్యం షాపులు టెండర్లు దక్కించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళే బెల్ట్ షాపులు కూడా నడుపుతున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఈ సబ్లీజ్తో దీన్ని లీగల్ చేయబోతున్నారు. ఆ విధి విధానం ఏంటో కూడా ఒకసారి మనం చూద్దాం. మద్యం అమ్మకాల్లో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెరపైకి తీసుకొస్తున్న సబ్లీజ్ షాపులపై చర్చ ప్రారంభమైంది. ఇప్పటి వరకు అనాధికారికంగా నడుస్తున్న బెల్ట్ షాపులకు మరో పేరే సబ్లీజ్ షాపులుగా కొంతమంది అధికారులు అభివర్ణిస్తున్నారు. ఈ కొత్త విధానం ఖజానాకు అదనపు ఆదాయాన్ని సమకూర్చుకునేందుకేనన్న భావాన్ని కూడా వారు వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే హర్యానా రాష్ట్రంలో ఈ విధానంపై అధ్యయనం చేసి రాష్ట్రంలోని అమల్లోకి తీసుకొచ్చేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారంట. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రైవేటు వ్యాపారులే మద్యం దుకాణాలు నడుపుతున్నారు. 2024-25 మధ్య మద్యం పాలసీలో భాగంగా దాదాపు 3700కు పైగా దుకాణాలు నడుస్తున్నాయంట. అయితే అనాధికారిక లెక్కల మేరకు ఇంతకు రెట్టింపు సంఖ్యలో బెల్ట్ దుకాణాలు కూడా గ్రామాల్లో నడుస్తున్నాయి. సమాచారం తాజాగా అనేక మద్యం దుకాణాలకు పర్మిట్ రూములు కూడా ఇవ్వడంతో మద్యం విక్రయాలు ఊపందుకున్నాయి. పర్మిట్ రూములు కూడా చూస్తున్నాం కదా మన మద్యం షాపుల్లో. మరి వీరి తోడు గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఈ షాపులు టెండర్లు దక్కించుకున్న వాళ్ళే బెల్టులు నడుపుతున్నారు అదనపు ఆదాయం కోసమే. ప్రస్తుతం హర్యానా రాష్ట్రంలో సబ్లీజ్ దుకాణాల విధానాన్ని అమలు చేస్తున్నారు. దీనివల్ల అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా ఆదాయం కూడా సమకూరుతుంది. అందుకే ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. బెల్ట్ దుకాణాల ద్వారా బయట వారికి ఆదాయం వెళ్ళిపోతుందని సబ్లీజ్ విధానం అమలు చేస్తే ఆదాయం కూడా ఖజానాకే వచ్చే అవకాశాలు ఉంటాయని అబ్కారీ అధికారులు భావిస్తున్నారంట. సీఎం గారికి సలహా ఇచ్చారు. ప్రైవేట్ వ్యక్తులు నడిపే కన్నా కూడా
మనం నడిపితేనే బాగుంటుంది అంటున్నారు. కొత్తగా అమలు చేయాలని భావిస్తున్న సబ్లీచ్పై హర్యానా రాష్ట్రంలో పూర్తిగా అధ్యయనం చేసిన అనంతరమే రాష్ట్రంలో అమలుపై ఆలోచన చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న పాలసీ వచ్చే ఏడాది అక్టోబర్ వరకు అమల్లో ఉంటుంది. అందుకే దీనిపై అన్ని కోణాల్లో అధ్యయనం చేసిన తర్వాత వచ్చే ఏడాది మద్యం పాలసీలో సబ్లీచ్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టాలని వీళ్ళు భావిస్తున్నారంట. చూడండి, ఇప్పటికే ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు, 10th చదివేవాళ్ళు వీళ్ళు కూడా మద్యం తాగడం ప్రారంభించారు. ఇప్పుడు ఇది ఒక ప్యాషన్గా మారుతుంది. సో ఇది పరిస్థితి.